కర్కాటక రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? వ్యక్తిగత విషయాలలో అభివృద్ధి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఆశించిన పనుల్లో ఆశించిన విజయాలు లభ్యమవుతాయి. అది మీ యొక్క స్థిరాస్తులకు సంబంధించి కావచ్చు, ఆశించి ఆగుతూ వచ్చిన పనులు కావచ్చు, దీర్ఘకాలిక ప్రణాళికలు, వ్యాపార వ్యవహారాలు, గృహ సంబంధ అంశాలు, వ్యక్తిగత ఆకర్షణ, వ్యక్తిగత నిర్ణయాలు, ఆరోగ్య సంబంధమైన అంశాలు మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. అలాగే మీరు తీసుకునే నిర్ణయాలు మీ మాట విధానంతో వ్యక్తులతో అనుకున్న పనులని అనుకున్న విధంగా సాధించుకుంటూ ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు. నెట్వర్క్ పెంపొందించుకుంటారు, పేరు ప్రఖ్యాతలు పెంపొందించుకుంటారు. ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. సింహరాశి. సింహరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉందమ్మా? వృత్తిపరమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. వృత్తికి సంబంధించిన విషయాలలో, వ్యక్తిగత విషయాలలో, ప్రయాణాలకు సంబంధించి ఖర్చులు అనేవి కొంత అధికంగా ఉంటాయి. అలాగే వృత్తికి సంబంధించిన విషయాల్లో కూడా మీకు గౌరవం, గుర్తింపు, అలాగే వ్యక్తిగత ఐడెంటిటీ పెరగడం మొదలైన వాటికి అవకాశం అనేది కనబడుతుంది. అదేవిధంగా ఖర్చులు అయినప్పటికీ అవి మీ యొక్క వ్యక్తిగత ఖర్చులు కాబట్టి మీకు కొంత ప్రశాంతత అనేది ఏర్పడుతుందంటే వ్యక్తిగత అభివృద్ధి రీత్యా కావచ్చు, వ్యక్తిగత ప్రయాణాలకు సంబంధించి కావచ్చు, ఖర్చులు పెట్టుకోవడం, తద్వారా దానివల్ల ప్రశాంతత ఏర్పడడం మొదలైన వాటికి అవకాశం ఉంది. ప్రయాణాలు చేసినప్పటికీ ఇది మీ యొక్క వృత్తికి సంబంధించిన ప్రయాణాలతో పాటుగా మీ యొక్క వ్యక్తిగత ప్రయాణాలు అంటే మానసిక ప్రశాంతతని పెంపొందించుకునేట్టుగా ఏదైనా రిసార్ట్స్ లాంటి దానికి వెళ్ళడం కానీ, ఆధ్యాత్మిక ప్రయాణాలు కానీ, దానివల్ల మీకు మానసిక ఉల్లాసంగా ఉండే ప్రదేశాలకు వెళ్ళడానికి దానికి సంబంధించిన ఖర్చులకు కూడా అవకాశం ఉన్న సమయంగా మనం దీన్ని భావించవచ్చు. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉందమ్మా? కన్యా రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలలో అంటే ఆగిన కార్యక్రమాలు ముందుకు వెళ్ళడం, ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉండడం, అదేవిధంగా ఎదురు చూసిన మంచి విషయాలని మీరు వినడం, తద్వారా అది మీకు ఆనందదాయకంగా ఉండే అవకాశం లాంటిది కనబడడం మొదలైన వాటికి అవకాశం ఒకటైతే, మరొక విధంగా తండ్రికి సంబంధించిన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకుని ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో చిన్నపాటి ఆటంకాలు, అదేవిధంగా అపార్థాలకి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి అనుకున్న పనులలో విజయాన్ని సాధించడానికి అధిక శాతం ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అదేవిధంగా పెద్దల యొక్క సహకారాన్ని కోరుకుంటారు. ఆధ్యాత్మిక ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. అంతేకాకుండా కుటుంబ సభ్యుల సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కానీ సామాజిక సేవ చేయడం, ఆధ్యాత్మిక ఆలోచనలలో చిన్నపాటి అసంతృప్తి లాంటిది ఎదురైనప్పటికీ కూడా దాన్ని మీరు మీ యొక్క సమయస్ఫూర్తితో సాధించుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు.